తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నార్త్ హీరోలు సౌత్ లో విలన్లుగా చేయడం నాకెంత మాత్రం నచ్చట్లేదు అని ఈ మధ్య అన్నారు సునీల్ శెట్టి. అక్కడి వారు ఇక్కడెలా ఉండాలో ఒక ఒపీనియన్ వ్యక్తమైనప్పుడు మన వాళ్ళు అక్కడెలా ఉండాలో మన వాళ్ళకి అక్కడ ఎలాంటి గుర్తింపు లభిస్తుందనేది చూసుకోవాలి కదా. మరి రీసెంట్ గా దీనికి సంబంధించి దుల్కర్ ఏమన్నారో చూసేయండి. నార్త్ లో మన హీరోలకు దక్కుతున్న రిసెప్షన్ గురించి దుల్కర్ అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. మన దగ్గర స్టార్ స్టేటస్ ఉన్న హీరోకి నార్త్ లో సెట్లో కనీసం కుర్చీ కూడా ఉండకపోవడం ఏంటి అంటూ విస్తుపోతున్నారు. చుట్టూ మనుషులు, లగ్జరీ కార్లు లేకపోతే మన వాళ్లను నార్త్ వాళ్లు సరిగా గుర్తించరా? మానిటర్ దగ్గర సన్నివేశాల్ని చూసుకోవడానికి కూడా అవకాశాన్ని ఇవ్వరా అన్నది ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న విషయం. తనకి అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి అన్నది దుల్కర్ ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్. సౌత్ నుంచి నార్త్కు వెళ్లి సినిమాలు చేసిన వారు మన దగ్గర చాలా మందున్నారు. పృథ్వీరాజ్ అక్కడ తరచూ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. మరి ఆయన కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? ధనుష్ నార్త్లోనూ హీరోగా చెలరేగిపోతున్నారు. రీసెంట్గా తేరే ఇష్క్ మే కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మన అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగచైతన్య కూడా నార్త్ ప్రాజెక్టులు చేశారు. అక్కడివారు అత్యంత గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. మరి మనకి దక్కుతున్న గౌరవం మలయాళ ఆర్టిస్టులకు దక్కట్లేదా అన్న వాదన కూడా మరొక వైపు వినిపిస్తోంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.